భగవద్గీతను 3 నిమిషాలలో నేర్చుకుందాం. అధ్యాయం 1. జీవితంలో తప్పుగా ఆలోచించడం అనేది మాత్రమే సమస్య. అధ్యాయం 2. సరైన జ్ఞానం అనేది మన అన్ని సమస్యలకు అంతిమ పరిష్కారం. అధ్యాయం 3. పురోగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం నిస్వార్థత. అధ్యాయం 4. ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు. అధ్యాయం 5. మనం చేసే ప్రతి పని ప్రార్థనలో ఒక భాగంగా ఉండాలి. అధ్యాయం 6. ప్రతిరోజు ఉన్నత స్మారక స్థితితో కనెక్ట్ అవ్వండి. అధ్యాయం 7. మీరు నేర్చుకున్నదాన్ని జీవితంలో అవలంబించండి. అధ్యాయం 8. వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకండి. అధ్యాయం 9. మీ దగ్గర ఉన్న దానితో తృప్తిపడండి. అధ్యాయం 10. చుట్టూ ఉన్న ప్రతిదానిలో దైవాన్ని చూడండి. అధ్యాయం 11. సత్యాన్ని ఉన్నదున్నట్టుగా చూడటానికి మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి. అధ్యాయం 12. మీ మనస్సును ఉన్నత స్థాయిలో ఉంచం. అధ్యాయం మాయ నుండి వేరుపడి దైవత్వంలో మునిగిపోండి. అధ్యాయం 14. మీ లక్ష్యానికి సరిపోయే జీవనశైలిని గడపండి. అధ్యాయం 15. దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. అధ్యాయం 16. మంచిగా ఉండటమే ఒక గొప్ప ప్రతిఫలం. అధ్యాయం 17. ఆహ్లాదకరమైన దానికంటే సరైన దాన్ని ఎంచుకోవడం మీ సామర్థ్యానికి సంకేతం. అధ్యాయం 18. పదండి, దేవునితో ఐక్యమవుదాం. హరే కృష్ణ.